డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన ఆందోళనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. నిరుద్యోగ యువతను దగా చేసిన నారా లోకేష్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. లోకేష్ ఆ శాఖకు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. కేవలం అతనికి కావాల్సిన వ్యక్తులకు, కొన్ని కులాలకు సంబంధించిన వారికి, వారి పార్టీలకు సంబంధించిన వారికి, కూటమి పార్టీల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఎగ్జామ్ రాయకపోయినా ఈ డిఎస్సిలో సెలక్షన్ చేసి వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే వాలంటరీగా లోకేష్ ముందుకొచ్చి నేను ఇది తప్పు జరిగింది, రిజైన్ చేస్తా ఉన్నాను, మరి నా సచ్చీలత సాతుకుంటా ఉన్నానని చెప్పే బదులు దాని గురించి ఏమాత్రం కూడా అతను మాట్లాడడం లేదు, లేదా తప్పు జరిగినట్లు ఒప్పుకోవడం లేదు, లేదా ఏది కూడా మాట్లాడకుండా చేస్తా ఉన్నారు. మరి అదే కేంద్రంలో తప్పు జరిగితే నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే యువకులు, నిరుద్యోగులంతా ఉన్నారో వారు, అదేవిధంగా ఈ జిఎస్టీలో రాసి విఫలమైన వ్యక్తులు, చాలా బాగా ఎగ్జామ్ రాసా కూడా మాకు ఉద్యోగాలు రాలేదని నిరాశ నిస్పృహలో ఉన్న వారు అందరూ కూడా కలిసి రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారో 3,000 రూపాయలు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా కలిపి ఈరోజు యువత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.